హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి ఒక్కొక్క ఎయిడెడ్ పాఠశాల ఒక్కోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇప్పటికే చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. మరి ఇప్పుడు మరో కొత్త 3 నోటిఫికేషన్స్ అనేవి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్స్ అంటే దాదాపుగా 21 నోటిఫికేషన్స్ గతంలో విడుదలయ్యాయి. ఇప్పుడు మరో 3 నోటిఫికేషన్స్ కలుపుకుంటే మొత్తం 21 ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎయిడెడ్ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ యొక్క వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ csc.ap.gov.in. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతాయి. ఇందులో మొత్తం 24 నోటిఫికేషన్స్ కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. మరి ఈ 24లో ఇప్పటికే చాలా వాటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. మరి కొన్నిటి వాటికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ 5 నోటిఫికేషన్స్ కు అప్లై అనే ఆప్షన్ ను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా ఇంకా మరి ఈ ప్రాంతాలకు చెందినటువంటి వారు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పాఠశాలల్లో మీరు ఉద్యోగం చేయాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు. మరి ప్రస్తుతం మనకి ఇక్కడ మొత్తం 5 నోటిఫికేషన్స్ కు అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంటే ఇందులో 3 కొత్త నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. గతంలో 3 బాపట్ల నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం మరో 2 బాపట్ల నోటిఫికేషన్స్ విడుదలవడాన్ని చూస్తూ ఉన్నాం. దాంతో పాటు మనకి ఇక్కడ గుంటూరులో కూడా 2 పాఠశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక కర్నూలు జిల్లా ఆదోన్లో కూడా ఒక పాఠశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మొదటిగా మనం బాపట్ల చెరుకుపల్లి అనే ఎయిడెడ్ బాపూజీ హై స్కూల్లో ఒక పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. మరి ఆ పోస్టు వివరాలు చూడాలి అనుకుంటే ఇక్కడ మనం వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉద్యోగం అంటే పోస్ట్ అనేది ఈ పాఠశాలలో భర్తీ చేయబోతున్నారు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మీరు దరఖాస్తు చేయాలనుకుంటే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేయవచ్చు. అలాగే బాపట్లలో చెరుకూరిపల్లిలోనే మరో పోస్ట్ చూస్తూ ఉన్నాం. ఇది SMAUP స్కూల్, SMA అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఒక పోస్ట్ ఉంది. మరి ఈ పోస్ట్ వివరాలు చూసినట్టయితే గ్రేడ్ 2 హిందీ పండిట్ పోస్ట్. మరి గ్రేడ్ 2 హిందీ పండిట్ పోస్ట్ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది. ఇక గుంటూరు జిల్లాలో RAUPS వివి తోటలో ఒక పోస్ట్ అనేది ఉంది. ఆ ఒక్క పోస్ట్ వివరాలు చూస్తే గ్రేడ్ 2 హిందీ పండిట్ పోస్ట్. ఇక నెక్స్ట్ గుంటూరు జిల్లాలోనే SRNTC UP స్కూల్లో ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్ట్ వివరాలు గ్రేడ్ 2 హిందీ పండిట్. అంటే ఆల్మోస్ట్ 3 గ్రేడ్ 2 హిందీ పండిట్ పోస్టులు చూస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ కర్నూలు జిల్లా ఆదోనిలో మసూదీన్ అరబిక్ ఎలిమెంటరీ స్కూల్లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 ఎలిమెంటరీ పోస్టులు మరి SGT తెలుగుకు సంబంధించి, SGT ఉర్దూకు సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. మరి SGT ఉర్దూ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ యూజ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తానికి 5 నోటిఫికేషన్స్ కి అయితే ఇంకా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఎవరైనా మీకు అర్హత ఉండి ఆసక్తి ఉన్నట్టయితే ఈ నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే మరి మీకు ఒకవేళ దీనికి సంబంధించిన ఉద్యోగం జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు. మరి మీ ప్రాంతంలోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో ఏవైతే ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందో ఆ ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఈ వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లో అప్డేట్ చేసిన తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు మీ యొక్క ఫైల్స్ అనేవి అప్లోడ్ చేయండి అంటూ మీకు సమాచారం వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ ఫైల్ అప్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది.
దాంట్లో మీ ఫైల్స్ అనేవి అప్లోడ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేశారా లేదా అనే వివరాలు ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ సబ్మిటెడ్ డీటెయిల్స్ తో చెక్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత అక్కడి నుంచి మీకు రిప్లై రావడం జరుగుతుంది, మీ ఫైల్స్ అప్లోడ్ చేయండి అని. అప్పుడు మీ సర్టిఫికెట్స్ ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. ఈ విధంగా మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మరి ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం. మరి ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.